రామాయణంలో శ్రీరామచంద్రుడు శాకాహార మాంసాహార. శ్రీరామచంద్రుడు 2 సార్లు ఆయన ఇల్లు కట్టుకున్నాడు. మొదటి చిత్రకూటంలో ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నాడు. అది నిర్మించుకున్నాక లోపలికి వెళ్ళేటప్పుడు బలిచ్చి వెళ్ళాలి అని చెప్పి జంతువుల్ని తీసుకొచ్చి బలిచ్చి వాటికి నారాయణ బలి చేసి నైవేద్యం పెట్టి గృహదేవతలకి భూతాలకి నైవేద్యం పెట్టి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు. తర్వాత దక్షిణానికి వచ్చి మన భద్రాచలం దగ్గర ఉంది పర్ణశాల అని. ఆ పర్ణశాల కట్టుకున్నప్పుడు కూడా మళ్ళా బలి ఇచ్చి లోపలికి వెళ్ళాడు. బలి లేకుండా పూజ లేదు. అలాగే శ్రీరామచంద్రుడు అయోధ్య నుంచి అరణ్యానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి రాత్రి ఆయన ఒక్కడో ఉన్నప్పుడు 4 జంతువుల్ని చంపి, ఒక లేడీ, ఒక అడవి పంది, ఒక ఎనుబోతు, ఒక లేడీ, వీటిని చంపి వాళ్ళు ముగ్గురు కలిసి తిన్నారు. లక్ష్మణుడు, సీత, శ్రీరామచంద్రుడు. అలాగే మారీచుడు వచ్చినప్పుడు మారీచుడిని బాణం వేసి కొట్టినప్పుడు మారీచుడికి మామూలు స్వరూపం రాక్షస రూపం వచ్చేసింది. 40 అడుగులు ఒక తాడి చెట్టంత ఎత్తు ఎగిరి పడ్డాడు అన్నాడు. ఒక తాడి చెట్టంత ఎత్తు అంటే కనీసం 20 అడుగులైనా ఉంటుంది, 40 అడుగుల దాకా ఉండొచ్చు. 20 అడుగులు ఎత్తు ఎగిరి ఆయన కొట్టిన బాణానికి కింద పడి ఆయన మామూలు రూపంలోకి వచ్చి చనిపోయాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు వెనక్కి వెళ్ళాడని అందరూ చెప్తారు. కానీ ఆయన వెళ్ళే ముందు సీతాదేవికి నేను ఈ లేడీ దొరకపోతే లేడీని చంపి ఈ లేడీ యొక్క మాంసాన్ని తీసుకెడతానని చెప్పాను కాబట్టి అని ఆయన ఇంకొక లేడీని చంపి దాని మాంసాన్ని తీసి దాన్ని కట్టుకుని వెనక్కి వెడతాడు. సో అది కూడా శ్రీరామచంద్రుడు మాంసాహారి అని అర్థం అవుతుంది. అలాగే ఆయన ఈ అయోధ్యకాండలో సీతాదేవితో కూర్చుని ఉంటాడు. భరతుడు వచ్చే ముందు అప్పుడు చెప్తాడు, లక్ష్మణుడు ఒక లేడీని చంపి, నల్ల లేడీని, దాన్ని కట్టెలకు కట్టి నిప్పుల మీద కాలుస్తూ ఉంటాడు. సీతాదేవితో చెప్తాడు, చూడు సీత, ఈ లేడీ నల్లగా ఉండేది, దాన్ని చర్మాన్ని తీసినప్పుడు దాని మాంసం అంతా ఎర్రగా అయింది, దాన్ని కాల్చడం వల్ల దాని యొక్క మామూలు రంగు అయినటువంటి నలుపుకు వచ్చేసింది, ఎంతో రుచిగా ఉంటుంది, మనం తిందామని చెప్తాడు. ఆ తర్వాత రామచంద్రుడు అడవిలో ఆ సీత కోసం తిరుగుతున్నప్పుడు సీతాదేవి అడుగుతున్న సుందరకాండలో ఎలా ఉన్నాడు రామచంద్రుడని. హనుమంతుడు చెప్తాడు, నా మాంసమో భుక్తే రామ నా మధుపానం ఉపసేవతి అని. అమ్మా, రామచంద్రుడు మాంసం తింటలేదమ్మా అని చెప్తాడు. వీటన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా అర్థమయ్యేది ఏంటంటే శ్రీరామచంద్రుడు, సీతాదేవి వీరంతా మాంసాహారులే. అంతేకాదు, గుహుడు తన పడవల మీద సీతాదేవిని శ్రీరామచంద్రుడిని గంగ దాటిస్తున్నప్పుడు గంగానది మధ్యలోకి రాగానే సీతాదేవి ఆ పడవను ఆఫ్ చేయించి గంగాదేవికి మొక్కుకుంటుంది, అమ్మా నేను మా ఆయన అడవులకు వెడుతున్నాము, ఈ రాజ్యం కోల్పోయాము, మేము కనుక అడవుల నుంచి క్షేమంగా కనుక తిరిగి వచ్చి నీ నది దాటినట్టయితే నేను రాజ్యం మొదలుపెట్టాక తల్లి నీకు 1,00,000 కడవల కళ్ళు పోయిస్తాను, కొన్ని చాలా ఎక్కువ మాంసాన్ని నీకు నైవేద్యంగా పెడతానమ్మా అని అయోధ్యకాండలో చెప్పుకుంటుంది. అంచేత వారు మాంసాహారులే. మీరు అనుకుంటున్నారేమో నేను కూడా బ్రాహ్మణుణ్ణి, నేను శాకాహారిని, అయినప్పటికీ ఉన్నది ఉన్నట్టు నిజంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో చెప్తున్నది. మనుధర్మశాస్త్రంలో అనుశాసనిక పర్వంలో శ్రాద్ధకర్మ చేసేటప్పుడు ఖచ్చితంగా మాంసం మేక మాంసంతో పిండాలు పెట్టి తీరాలి అని చెప్పారు. బ్రాహ్మణులు పిండాన్ని తిని తీరాలి, మేక మాంసం పిండాన్ని తిని తీరాలి, అది తింటే కానీ పూర్వీకులకు వెళ్ళదు అని చెప్పారు. సంచేత రామాయణం ఎంకరేజ్ చేస్తుందా డిస్కరేజ్ చేస్తుందా అంటే ఎంకరేజ్ చేయదు, డిస్కరేజ్ ప్రోత్సహించదు, వద్దనదు, నిషేధించదు. అది జరిగినట్టు చెప్తుంది. శ్రీరామచంద్రుడు మాంసాన్ని తిన్నాడు, సీతాదేవి తింది, లక్ష్మణుడు తిన్నాడు, అందరూ మాంసాహారులే.